హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఫస్ట్ టెస్ట్ లో డే 1 ఎండ్ అయిపోయింది. అండ్ డే 1 ఎండ్ అయ్యేసరికి 17 వికెట్స్ పడ్డాయి. ఇదే ఇండియాలో ఒకవేళ పడుంటే మాత్రం పక్కాగా స్పిన్ పిచ్చెస్ ఇచ్చేశారు. మరి ఇంత స్పిన్ పిచ్ ఏంటి అంటారు. ఎక్కడ సాయిల్ బట్టి అక్కడ పిచ్చెస్ బిహేవ్ చేయడం అనేది ఉంటది. సో దానికి తగ్గట్టు పిచ్చులు తయారు చేసుకోవడంలో తప్పులేదు. బట్ లాస్ట్ టైం మనం తయారు చేసుకున్న పిచ్చులు మనల్ని కూడా బాల్ తో కొట్టించే. బట్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేస్తే, బట్ ఆస్ట్రేలియాలో అయినప్పుడు మాత్రం ఇలాంటివి ఎందుకో పెద్దగా పట్టించుకోరు, ముఖ్యంగా సేనా కంట్రీస్ లో అయినప్పుడు. సో మనం కూడా చూసి చూడనట్టు వదిలేసి వీడియోలోకి వెళ్ళిపోతాం. మా ఛానల్ ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకొని వీడియో చూడండి. సో బుమ్రా కెప్టెన్సీ, రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల రాలేదు, బాబు పుట్టాడు. పెర్త్ లోనే ఇప్పుడు ఉన్నాడు, కానీ తను మ్యాచ్ లో జాయిన్ అవుతానని చెప్పడం కూడా జరిగినట్టుంది టీమ్ తో. బట్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, ట్రావెలింగ్ నుంచి వచ్చేందుకు ఇదంతా అనేసి టీమ్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగినట్లుంది. సో బుమ్రా కెప్టెన్సీ. అండ్ బుమ్రా కెప్టెన్ అయ్యాక పెర్త్ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తారు కాబట్టి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటాడా అని అనిపించింది. బట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇది కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది. అంతే సర్ప్రైజింగ్ గా మన బ్యాట్స్మెన్ కూడా కొంచెం గట్టిగానే తడబడ్డారు. సో ఎస్ఎస్వి జైస్వాల్ ని మిచెల్ స్టార్క్ పంపించేశాడు. అవుట్ అయిపోయాడు. కొంచెం స్ట్రగుల్ అయినట్టు కూడా కనిపించాడు. కాన్ఫిడెన్స్ కొంచెం మేబీ ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మిస్ అయింది. ఏ టూర్స్ కూడా మనం ఈ మధ్య వెళ్ళలేదు, ముఖ్యంగా ఎస్ఎస్వి జైస్వాల్ వెళ్ళలేదు ఏ టూర్స్ లో కూడా ఎప్పుడు ఆస్ట్రేలియాకి. ఇంతకు ముందు అయితే ఏ టూర్స్ లో వేరే వేరే దేశాలకు వెళ్లే వాళ్ళం మనం. బట్ కోవిడ్ వల్ల అవన్నీ మిస్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్ గానే ఆస్ట్రేలియా ఇండియా ఏ టూర్ అనేది జరుగుతుంది. సో ఆ ఫ్యూచర్ లో నెక్స్ట్ వచ్చే యంగ్ జనరేషన్స్ కి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి ఇది ఒక మంచి పరిణామమే. సో ఎస్ఎస్వి జైస్వాల్ అవుట్ అయ్యాక 1 డౌన్ లో దేవదత్ పడిక్కల్ ని పంపించారు. దేవదత్ పడిక్కల్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అంటే చాలా టఫ్ గానే బౌలింగ్ చేశాడు. హ్యాజిల్వుడ్ ముఖ్యంగా చాలా థ్రెటనింగ్ గా కనిపించాడు. పిచ్ కూడా ఏమైనా థ్రెటనింగ్ గా ఉందా అనిపించింది, కానీ నిజంగా పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కి సహకరించింది. బట్ మన బ్యాట్స్మెన్ మాత్రం లూజ్ షాట్స్, రాంగ్ షాట్ సెలక్షన్స్ తోనే అవుట్ అయ్యారు అనేది నా ఉద్దేశం. అలాగే ఎవరెవరు అవుట్ అయ్యారు అనేది మనం ఇప్పుడు ఈ రివ్యూలో ముందుకెళ్తున్న కొద్దీ డిస్కస్ చేసుకుందాం. సో ఎస్ఎస్వి జైస్వాల్ అవుట్ అయ్యాక దేవదత్ పడిక్కల్ కూడా అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ వచ్చాక విరాట్ కోహ్లీ కొద్దిసేపు ఏమైనా ఉంటాడా, తనకు ఆస్ట్రేలియా అంటే ఇష్టంతో సో తన టెస్ట్ కెరీర్ ని ఆస్ట్రేలియాతోనే స్టార్ట్ చేసి ఇంచుమించుగా తన బెస్ట్ ఫామ్ ని ఆస్ట్రేలియా మీద చూపించి టెస్ట్ కెరీర్ అనేది ఒక గోల్డెన్ పీరియడ్ గా మార్చాడు టెస్ట్ క్రికెట్ కి. సో ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా మళ్ళీ చేసు రీడిఫైన్ చేస్తాడా టెస్ట్ క్రికెట్ ని అని అనిపించింది. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాత్రం అవుట్ అవ్వడమే జరిగింది. అది కూడా రాంగ్ షాట్ సెలక్షన్. హ్యాజిల్వుడ్ కి ఇది 4th టైం టెస్ట్ లో విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడం. హ్యాజిల్వుడ్ కే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. సో 3 వికెట్స్ అయిపోయి పంత్ వచ్చాడు. పంత్ అండ్ కేఎల్ రాహుల్ బాగానే ఆడారు. కేఎల్ రాహుల్ ముఖ్యంగా కొంచెం మంచిగానే బాల్ ని రీడ్ చేయగలుగుతున్నాడు అనిపించింది. ఇంచుమించుగా బాగానే రీడ్ చేశాడు. హ్యాజిల్వుడ్ కూడా అంటే ఆస్ట్రేలియా ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు బౌలింగ్ లో చేసిందంటే అది కేఎల్ రాహుల్ కోసమే చేసింది. అఫ్ కోర్స్ రిషబ్ పంత్ వన్స్ వచ్చాడంటే ఆస్ట్రేలియాకి లైట్ గా టెన్షన్ ఉంటది. ఎందుకంటే రిషబ్ పంత్ క్రీజ్ లో ఉంటే ఏ టీం కైనా ఆ టెన్షన్ ఉంటది, ఎందుకంటే ఎప్పుడైనా ఛాన్స్ తీసేసుకుంటాడు అని. సో బట్ కేఎల్ రాహుల్ చాలా సాలిడ్ డిఫెన్స్ చూపించాడు. బాగానే అవుతుంది అనుకున్న టైంలో కేఎల్ రాహుల్ 70 బాల్స్ ఆల్మోస్ట్ ఆడాడు, 24 రన్స్ చేశాడు. ఆ టైంలో ఒక రాంగ్ ఎంపైర్ కాల్ అనలేం, అంటే థర్డ్ ఎంపైర్ ది రాంగ్ కాల్ అనలేం, అలానే రైట్ కాల్ కూడా అనలేం. కానీ బట్ కేఎల్ రాహుల్ ఆ ప్లేస్ లో ఉండడం, ఇండియా ఉన్న ఆ కండిషన్స్ కి కొంచెం ఎక్కువ రాంగ్ గానే అనిపించింది. ఇంకొంచెం ఏమైనా చూడాల్సింది. ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కొంచెం బాధగానే అనిపించింది. ఒక 70 అట్లీస్ట్ ఒక 50 అయినా కేఎల్ రాహుల్ కొట్టుంటే తనకి ఇంకొంచెం బూస్ట్ గా ఉండేది. స్టిల్ చాలా బాగా ఆడాడు. యాక్చువల్ గా స్టార్టింగ్ లో ఆ వికెట్లు పడకుండా ఆపడానికి రీజన్ అయ్యాడు. బట్ అనుకోకుండానే థర్డ్ ఎంపైర్ డెసిషన్ కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురేల్ కూడా అవుట్ అయిపోయాడు. అప్పటికి ఆల్మోస్ట్ 4 వికెట్స్ అయిపోయి 5 వికెట్స్ అయిపోయి ధ్రువ్ జురేల్ కూడా అయిపోయాడు. ఆల్మోస్ట్ కొంచెం ఏదో మంచిగానే ఆడినట్టు అనిపించాడు, బట్ అయిపోయాడు. ఆ తర్వాత నితీష్ రెడ్డి వచ్చాడు. నితీష్ రెడ్డి వచ్చాక అసలు అంటే ఇంతమంది అవుట్ అయిపోయారు, ఇంతమంది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అయిపోయారు అనే ఒక చిన్న బెరుకులో నితీష్ రెడ్డిని చూస్తే, నితీష్ రెడ్డి చూపించిన ప్రామిసింగ్ ఏదైతే ఉందో, నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఇదొక బెస్ట్ డెబ్యూ అని అనొచ్చు. ఇంకొంచెం ఆ రిషబ్ పంత్ ఉండుంటే నిజంగానే ఇద్దరికి మంచి ఇన్నింగ్స్ వచ్చేవేమో. బట్ రిషబ్ పంత్ అనుకోకుండా అవుట్ అయ్యాడు. బట్ వీళ్ళిద్దరు ఉన్నంతసేపు ఆస్ట్రేలియా కొంచెం వర్రీ అయింది. వాళ్ళు వర్రీ అయిన టీం మనకు కనిపించలే, కానీ వాళ్ళు కొంచెం చేశారు, రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు. ఎందుకంటే ఆ
వాళ్ళు పంత్‌ని ఎలా అయినా టెంప్ట్ అయ్యి ఔట్ అవుతాడన్న ఒక ఉద్దేశంతో నాథన్ లయన్ తేవడం. నాథన్ లయన్ వచ్చి మన నితీష్ రెడ్డి నాథన్ లయన్‌ని కొట్టడం ఇవన్నీ జరిగాయి. 4 చాలా ఈజీగా స్వీప్ షాట్స్ ఆడాడు. రివర్స్ స్వీప్స్. సో, నితీష్ రెడ్డి చూపించిన ప్రామిసింగ్ మాత్రం సూపర్‌గా ఉంది. అండ్ హైయెస్ట్ స్కోరర్ ఈ ఇన్నింగ్స్‌లో 41 ప్రస్తుతానికి ఈ ఇన్నింగ్స్‌లో కాదు ఆస్ట్రేలియా అండ్ ఇండియా 2 ఇన్నింగ్స్‌లో కూడా నితీష్ రెడ్డే ప్రస్తుతానికి హైయెస్ట్ స్కోరర్ 41. ఆస్ట్రేలియాది ఇంకా 47లో ఉంది. ఫర్ 7 వికెట్స్ అది తర్వాత మాట్లాడుకుందాం. సో, నితీష్ రెడ్డి, రిషబ్ పంత్ మాత్రం చాలా బాగా ఆడారు. రిషబ్ పంత్ కోసం అయితే ఆస్ట్రేలియా వాళ్ళు చాలా ట్రై చేశారు. నితీష్ రెడ్డి కోసం కూడా ట్రై చేశారు. బట్ నితీష్ రెడ్డి చాలా ఈజీగా ఆడాడు. రిషబ్ పంత్ ఆ కమ్మిన్స్ ఏసిన ఓవర్ మాత్రం చాలా ప్లాన్డ్‌గా రిషబ్ పంత్‌కేసాడు. అన్ని బాల్‌లు కొంచెం ఆల్మోస్ట్ ఔట్ సైడే ఎళ్ళాయి. ఒక్క బాల్ కరెక్ట్ కొంచెం లోపలికొచ్చి మళ్ళీ ఔట్ ఎళ్ళింది. అదే స్మిత్ క్యాచ్ ఇచ్చేసాడు రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఉండుంటే పక్కాగా మనం ఒక 200 ప్లస్ అయితే కొట్టేవాళ్ళం. 250 కూడా కొట్టేవాళ్ళమేమో. ఎందుకంటే నితీష్ రెడ్డి లాస్ట్ వరకు ఉన్నాడు. సో, కొట్టేవాళ్ళమేమో. బట్ అది జరగలేదు. రిషబ్ పంత్ ఔట్ అయిపోయాడు 30 ప్లస్ స్కోర్‌లోనే. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ అడపాదడపా ఏదో కొడుతున్నారు తప్ప వాషింగ్టన్ సుందర్ గాని, హర్షిత్ రాణా గాని కొడుతున్నారు గాని పెద్దగా ఎవరు కొట్టలే. హర్షిత్ రాణా ఓకే బానే ఆడాడు అనిపించింది కొంచెం ఉన్నంత వరకు. బట్ అనుకోకుండా ఎడ్జ్ తగిలి ఎళ్ళింది అది కూడాను. అవుతాయి. ఆ ఫాస్ట్ బౌలింగ్‌కి అలా అవ్వడంలో తప్పులేదు. బుమ్రా వచ్చాక ఒక 6 మంచిగా కొట్టాడు. బట్ నితీష్ రెడ్డి ఒక 6 కొట్టాడు. అది మాత్రం అప్పర్ కట్ సూపర్‌గా కొట్టాడు. సో, నితీష్ రెడ్డి మాత్రం ఒక విధంగా చెప్పాలంటే తను ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కి సెలెక్ట్ అవ్వడం, ఆ తర్వాత అనుకోకుండా మెయిన్ టీమ్‌లోకి టీ20 టీమ్‌లోకి రావడం, అక్కడ పెర్ఫార్మన్స్ ఇవ్వడం. ఇప్పుడు టెస్ట్‌లో డెబ్యూట్ అయ్యి అక్కడ కూడా పెర్ఫార్మన్స్ ఇవ్వడం. ఇవన్నీ కూడా నిజంగా తనకన్నీ వచ్చిన అవకాశాలన్నీ తను చాలా బాగా ఉపయోగించుకుంటాడు. 21 ఇయర్స్‌లో ఆస్ట్రేలియాలో డెబ్యూట్ అది కూడా పెర్త్‌లో డెబ్యూట్ చేస్తూ 41 రన్స్ కొట్టడం. అంటే 70 బాల్స్‌లో అంటే కొంచెం మంచి స్పీడ్ ఇన్నింగ్సే ఆడడం. ఇవన్నీ కూడా చాలా ప్రామిసింగ్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ అండ్ బౌలింగ్ కూడా తనకి ఛాన్స్ ఇస్తారో ఎవరో తెలీదేమో. కొంచెం కొత్త కుర్రాడు కదా! బౌలింగ్ ఛాన్స్ ఇస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా 7 వికెట్స్‌తో ఉన్నారు. ఏమైనా టెయిల్ ఎండర్స్ కొంచెం యుటిలైజ్ చేసుకొని ఆడేస్తారా అన్న భయంతో ఇవ్వట్లేదేమో అని అనిపిస్తుంది. సో, మేబీ ప్రాబబ్లీ బౌలింగ్ చేయకపోవచ్చు. బట్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వస్తే మాత్రం మళ్ళీ ఇలాగే చూపించాలి నితీష్ రెడ్డి. నితీష్ రెడ్డి మాత్రం సూపర్బ్‌గా ఆడాడు. బట్ తనకి పెద్దగా సహకారం రాలేదు. లాస్ట్‌లో 9 వికెట్స్ పడ్డాక ఇంకా తనే కొంచెం హిట్టింగ్ చేద్దాం అనుకున్నాడు. ఔట్ అయిపోయాడు. 150కి ఆల్ ఔట్ అయిపోయాం. ఇది నిజంగా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 150 ఆస్ట్రేలియాలో ఫస్ట్ డే పెద్ద టెస్ట్‌లో అయిపోవడం అనేది నిజంగా ఈ సీరీస్‌కి చాలా బ్యాడ్ సైన్సే. బట్ సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, బుమ్రా చాలా డిఫరెంట్ ప్లాన్స్‌తో వచ్చాడనిపించింది. నేను ఒక ఎండ్‌లో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తే పక్కాగా టీమ్ అంతా ఒక ఊపులో ఉంటారు. అందరికి బూస్టింగ్ వస్తది. అందరికి మోటివేషన్ వస్తది. అందరూ కూడా వికెట్లు తీస్తారనే ఒక యాటిట్యూడ్‌తో వచ్చాడు. అండ్ బుమ్రా అప్పుడప్పుడు ఎలాగా బాడీ అడ్జస్ట్ చేసుకుంటున్నప్పుడైతే నాకైతే ఎవరైనా ఎడిటింగ్‌లో సింహం అడ్జస్ట్ చేసుకుంటది కదా! జూలు అలా విదిలిస్తూ అలా అనిపించాడు బుమ్రా నిజంగా. ఒక ఓవర్ అయితే ప్రతి బాల్ కూడా మార్నస్ లవసెగ్నాకి ఆల్మోస్ట్ థ్రెటనింగ్ గానే వేసాడు. సో, బుమ్రా ఒక వేరే లెవెల్‌లో వేసాడు. బట్ ఆ ఫస్ట్ స్పెల్‌లో 3 వికెట్స్ అనేదే ఈ మ్యాచ్ ఒకవేళ ఇండియా విన్ అయితే మెయిన్ రీజన్ ఆఫ్ కోర్స్ నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ కూడా మెయిన్ రీజన్ అవుతది. అండ్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ కూడా. ఎందుకంటే 150 స్కోర్‌లో 41, 30స్ అనేవి ఎక్స్‌క్యూజ్ మీ చాలా ఇంపార్టెంట్. సో, ఇంపార్టెంటే నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ కూడా. బట్ ఆ 3 వికెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పెల్ సూపర్బ్ స్పెల్. సిరాజ్ కొంచెం ఏదో దెబ్బేస్తాడా అనిపించింది. బట్ ఒక 2, 3 అవర్స్ తర్వాత సిరాజ్ కూడా ఫుల్ లైన్ అండ్ లెంత్ ఎక్సలెంట్ లైన్ అండ్ లెంత్‌లో వేయడం జరిగింది. ఎక్స్‌క్యూజ్ మీ. సో, సిరాజ్ అంత భయపెట్టడం బుమ్రాకి ఇంకా ప్లస్ అయింది. బట్ ట్రావిస్ హెడ్ క్రీజ్‌లో ఉన్నాడు. ఫస్ట్ 3 వికెట్లు బుమ్రా తీసేసాక ట్రా స్మిత్, ఎల్బీడబ్ల్యూ సూపర్బ్ అసలు. అండ్ ఫస్ట్ ఎల్బీడబ్ల్యూ కూడా రివ్యూ తీసుకొని మరి అడిగాడు. అండ్ కోహ్లీ మార్నస్ లబసెగ్నాది క్యాచ్ మిస్ చేశాడు. అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో, 3 వికెట్లు పడ్డాయి. ట్రావిస్ హెడ్ ఉన్నాడు. మనకి తలనొప్పి ఎప్పుడు ట్రావిస్ హెడ్. లాస్ట్ మనకి 2 ఐసీసీ ట్రోఫీస్ మిస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ట్రావిస్ హెడ్. అందులో మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ కారణం కూడా ట్రావిస్ హెడ్. సో, ట్రావిస్ హెడ్ మళ్ళీ ఇక్కడ ఏమైనా ఈ సీరీస్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చే ఇన్నింగ్స్ ఆడతాడా అనుకుంటున్న టైంలో అప్పటికే ఆ ఫార్మ్‌కి వస్తాము అన్నట్టు చూపిస్తున్నాడు తను. బట్ హర్షిత్ రాణా ఎక్సలెంట్ బాల్ ఏసాడు. వికెట్ అయిపోయింది. సో, ట్రావిస్ హెడ్ వికెట్ అయ్యాక మేబీ ఆస్ట్రేలియా కూడా కొంచెం వాళ్ళు ఒక దీంట్లోకి వెళ్ళినట్టు అనిపించింది. బట్ స్టిల్ మన మిచెల్ మార్ష్ కొంచెం
ఎక్స్ట్రాలు ఉంటాయి కదా ఆస్ట్రేలియా వాళ్ళకి. అంటే ఆ స్పిరిట్ వాళ్ళలో ఎందుకో ఉంటది గట్టిగా. ఎన్ని వికెట్స్ పడుతున్నా ఆ ధైర్యం అనేది ఎందుకు వాళ్ళలో ఎప్పటినుంచో ఉన్నట్టుంది. ఇంజెక్ట్ అయ్యి ఉన్నట్టుంది. సో ఒక మంచి పంచ్ ఇచ్చొచ్చాడు. బట్ సిరాజ్ ఒకవైపు నుంచి ఇబ్బంది పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. దీని వల్లనే వాళ్ళెవరూ కూడా పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. సో మిచెల్ మార్ష్ కూడా ఔట్ అయిపోయాడు. మిచెల్ మార్ష్ ఔట్ అయ్యాక నెక్స్ట్ మనకి కమ్మిన్స్ అండ్ లబ్సెగ్నే ఉన్నాడు. లబ్సెగ్నేని సూపర్‌గా ఔట్ చేశాడు సిరాజ్ ఎల్‌బి‌డబ్ల్యూ. రివ్యూ తీసుకున్నాడు. 52 బాల్ ఆడి 2 రన్‌లే కొట్టాడు. చాలా ఇబ్బంది పడ్డాడు బుమ్రా బౌలింగ్‌తోని గాని, సిరాజ్ బౌలింగ్‌తో గాని. స్టిల్ సిరాజ్ వికెట్ తీసాడు. ఔట్ అయిపోయాడు. చాలా డిసప్పాయింట్ గానే ఎళ్ళాడు. అలెక్స్ క్యారీ అండ్ ఆహ్, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ప్యాట్ కమిన్స్‌కి మళ్ళీ మంచి బాలేసాడు. అంటే ప్యాట్ కమిన్స్ ఏమైనా వేరంగా స్కోర్ కొట్టే ప్రయత్నం చేస్తాడు అనుకున్న టైంలోనే బుమ్రా మంచి బాలేసాడు. రిషబ్ పంత్ క్యాచ్ పట్టాడు. సో ఇప్పుడైతే క్యారీ అండ్ మిచెల్ స్టార్క్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఏమైనా కౌంటర్ అటాక్ చేస్తే మాత్రం మన దగ్గర ఉన్న రన్స్ కొంచెం తక్కువే. ప్రస్తుతానికి 103 రన్‌లు, 104 రన్‌లో మనం వాళ్ళ దూరంలో ఉన్నారు. సో మనకి అట్‌లీస్ట్ 50-70 రన్స్ లీడ్ వస్తే ఈ సిరీస్‌లో మనం ఈ సిరీస్ విన్ అవ్వడానికి నిజంగా మనకొక పూలదారి బౌలర్స్ ఇచ్చేసినట్టే. అంటే బ్యాట్స్‌మెన్ 150 చేసి బౌలర్స్‌కి ఇంత తక్కువ లీడ్‌తో ఇవ్వమండం తప్పే. బట్ బౌలర్స్ ఆల్రెడీ 7 వికెట్స్ తీశారు కాబట్టి కొంచెం దయదలిచి మరొక 3 వికెట్లు కూడా తీసేస్తే బ్యాట్స్‌మెన్ కాస్త జాగ్రత్తగా ఈ 50-70 రన్స్ లీడ్ అట్‌లీస్ట్ 30-70 అయినా ఓకే. ఈ లీడ్‌ని అట్‌లీస్ట్ ఒక 200 రన్స్ ప్లస్ కొట్టి 250 రన్స్ అయినా కొట్టగలగాలి. కొట్టగలిగాక ఒక 2 డేస్ ఒక 1 డే, 1 ½ డే, 2 డేస్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్. కానీ అన్ని రోజులకెళ్తాదనేది డౌటే నాకు. సో అట్‌లీస్ట్ ఒక 250 రన్స్ అయినా ఆస్ట్రేలియాకి టార్గెట్ ఉంటే మనోళ్ళు బౌలర్స్ మళ్ళీ వికెట్లు తీస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బౌలింగ్ యూనిట్ ఒక రిథమ్‌లో కనిపిస్తున్నారు. సో 17 వికెట్స్ ఒక ఫస్ట్ డే ఆఫ్ టెస్ట్ క్రికెట్ అది ఆస్ట్రేలియాలో రావడం అనేది కొంచెం ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయమే. బట్ అలాగని బస్ బాల్ అప్రోచ్ ఎవ్వరు అవ్వలేదు. కొంచెం సాలిడ్ డిఫెన్స్ మిస్ అయింది అందరిలో. బట్ కేఎల్ రాహుల్ మార్నస్ కూడా కొంచెం చూపించాడు. రిషబ్ పంత్ చూపించాడు. నితీష్ రెడ్డి చాలా బాగా ఆడాడు. కొంచెం మంది చూపించారు. బట్ ఏదైనా కూడా ఇంకా బ్యాట్స్‌మెన్ ఎవరు అంతగా ఈ మ్యాచ్‌లో డామినేట్‌గా ఆడలేదు. ఒక నితీష్ రెడ్డి ఆడాడు అండ్ రిషబ్ పంత్ ఆడాడని అనిపించింది. రాహుల్ వీళ్ళు ముగ్గురు ఆడారు. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా కూడా ఓకే. ఏదో అనుకోకుండా రన్స్ వస్తే వచ్చాయి తప్ప వాళ్ళందరూ ఔట్ అయితారు. బౌలర్స్ మాత్రం ఆస్ట్రేలియన్ బౌలర్స్ సూపర్బ్‌గా హాజిల్‌వుడ్ అయితే సూపర్బ్‌గా స్పెల్ ఏసాడు. అలాగే కమిన్స్ స్టార్టింగ్‌లో ఇబ్బంది పడినా కూడా ఎవరైతే వెల్ సెటిల్డ్ బ్యాటర్స్ ఇద్దరున్నారో నితీష్ రెడ్డి గాని, రిషబ్ పంత్ ఆళ్ళిద్దరిని కమిన్స్ ఔట్ చేసాడు. ఆఫ్ కోర్స్ నితీష్ రెడ్డిదే లాస్ట్ వికెట్. అండ్ హాజిల్‌వుడ్ కోహ్లీ మేజర్ వికెట్ తీసాడు. మిచెల్ స్టార్క్ ఓపెనర్స్ ఇద్దరిని తీసాడు. వెంటనే దిగిపోయినా ఫస్ట్ వికెట్ ఇచ్చింది మిచెల్ స్టార్క్‌కే. ఆ తర్వాత కొంచెం కాంట్రోవర్షియల్ థర్డ్ అంపైర్ డెసిషన్ అనేది కేఎల్ రాహుల్‌ది కూడా మిచెల్ స్టార్క్‌కే తీసాడు. సో మిచెల్ మార్ష్ కూడా వాళ్ళకి ఉపయోగపడ్డాడు. వాషింగ్టన్ సుందర్ అండ్ ధ్రువ్ జురెల్ వికెట్స్ మిచెల్ మార్షే తీసాడు. సో బౌలర్స్ అందరూ అక్కడ వికెట్స్ తీశారు. అండ్ ఇక్కడ మన బౌలర్స్ కూడా తక్కువేం కాదు అన్నట్టు వాళ్ళకంట బెటర్ అటాక్ తోనే వికెట్స్ తీశారు. అండ్ మనం చూసాం మ్యాచ్ అవుతుంటే కామెంటర్స్ మనకు వస్తున్న స్టాటిస్టిక్స్ లో కూడా చూసాం. డీవియేషన్ అనేది మనోళ్ళే చాలా గట్టిగా తేగలుగుతున్నారు. సీమ్ గాని, ఆ మూవ్‌మెంట్ గాని, స్వింగ్ గాని మనోళ్ళే బాగా ఆస్ట్రేలియన్ బౌలర్స్ కంట తెస్తున్నారు అని చెప్పడం కామెంటేటర్స్ చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకప్పుడు మన పేస్ బౌలింగ్‌లో ఒక బౌలర్ చేసేవారు అలాగా. బట్ ఒక పేస్ బౌలింగ్ యూనిట్ మొత్తం ఇలా చేయడం అనేది చాలా మంచి పరిణామం. సో ఫస్ట్ డే అయితే మాత్రం ఇండియా లీడ్ చేసిందని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడున్నాం డ్రైవర్ సీట్‌లో. ఈ మ్యాచ్ లాస్ అయ్యాము అంటే మనం చేతులారా లాస్ అయినట్టే. ఇదే కండిషన్ ఆస్ట్రేలియాకి కూడా అప్లై అవుతది. ఎందుకంటే వాళ్ళు 150కి మనల్ని ఆల్ ఔట్ చేసినోళ్ళు అదే టార్గెట్ లోపలే మళ్ళీ ఆల్ ఔట్ చేయాలని అనుకోవచ్చు. సో వాళ్ళకొక 150, 170 టార్గెట్ వస్తే కొట్టేయొచ్చు అనే థాట్‌లో వాళ్ళుంటారు. సో ఆస్ట్రేలియాకైనా, ఇండియాకైనా ఇద్దరికీ కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా ఎలా అయినా గెలొచ్చు అనే నమ్మకం ఇద్దరికీ ఉంది. 100-100 వాళ్ళకి 100% ఉంది. మనకు 100% ఉంది. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే మాత్రం నాకనిపిస్తుంది ఏంటంటే మనకే ఈ మ్యాచ్ గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మన బ్యాట్స్‌మెన్ చేతుల్లోనే అదుంది. మన బౌలర్స్ వాళ్ళ స్థాయికి మించి ఇచ్చేస్తున్నారు పెర్ఫార్మన్స్. బ్యాట్స్‌మెన్ వాళ్ళ స్థాయికి తగ్గట్టు అస్సలు పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదు. ముఖ్యంగా కోహ్లీ. సెకండ్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ మెరిస్తే ఈ మ్యాచ్ మనం గెలుస్తాం. రిషబ్ పంత్ అలానే ఉన్నాడు. నితీష్ రెడ్డి అలానే ఉన్నాడు. రాహుల్ అలానే ఉన్నాడు. సో బౌలర్స్ మిగతాది చూసుకుంటారు. సో
ఫస్ట్ డే ఇండియా డ్రైవర్ సీట్ లో ఉంది. రేపు ఏమవుతుందో చూద్దాం. మార్నింగ్ 7:50కి మళ్ళీ మ్యాచ్. సో మనం నిన్న ఎవరో అన్నారు మనం లేచేసరికి సిరాజ్, బుమ్రా బ్యాటింగ్ చేస్తారేమో అని. అంత వరస్ట్ గా అయితే లేదు కానీ బట్ కొంచెం భయంకరంగానే పిచ్చుని మనోళ్ళు రీడ్ చేయలేకపోయారు అని అనిపించింది. కొంచెం భయపడ్డారు అని అనిపించింది. బట్ యంగ్ ప్లేయర్స్ నితీష్ రెడ్డి, హ్యాట్స్ ఆఫ్. రిషబ్ పంత్ యాజ్ యూజువల్ తను ఎందుకంత వాల్యుబుల్ ప్లేయర్ అయ్యాడో టెస్ట్ క్రికెట్ లో నిరూపించాడు. బౌలర్స్ లాస్ట్ 10 years గా మన బౌలర్స్ చేస్తున్నంత నాకు తెలిసి ఆస్ట్రేలియన్ బౌలర్స్ తప్ప మిగతా ఇంకా ఎవరు కూడా మనకు అంత కాంపిటేటివ్ గా ఇంత బెస్ట్ బౌలింగ్ అటాక్ ఎవరికి లేదని నేనైతే నమ్ముతున్నాను. అండ్ వరల్డ్స్ బెస్ట్ బౌలర్ బుమ్రా. హోప్ఫుల్లీ బుమ్రాకే నెక్స్ట్ కెప్టెన్సీ ఇచ్చేస్తే కూడా బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ డే 1 రివ్యూ ఇది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.